ఇప్పుడు నాగేశ్వర సజెస్ట్ చేసింది ఏంటంటే చాలా బిజీగా ఉన్నాను బాబు, నేను నీకు ప్రామిస్ చేసిన మాట నేను రమ్మని నేను నెక్స్ట్ పిక్చర్ చూద్దాం చేద్దాం. ఇప్పుడు మేము జగ్గయ్య గారు చాలా క్లోజ్ కదా, క్లోజ్ రిలేటివ్ జగ్గయ్య గారు. ఆయన కొంచెం అంత బిజీగా ఉండరు, యూ ట్రై జగ్గయ్య గారు అన్నారు. అప్పుడు జగ్గయ్య గారి దగ్గరికి వెళ్తాం. ఆయన దాన్నే ఉంది బాబు, నీకు అవసరం వచ్చినప్పుడు చేయటానికే ఉంది, తప్పకుండా చేస్తానంటాం. ఆయనే జమున గారితో మాట్లాడి అన్నపూర్ణ హీరోయిన్ ఫిక్స్ చేసి ఆయనే హెల్ప్ చేసి ఆ సినిమా రిలీజ్ చేయటం. జగపతి సంస్థకి నేను సొంత నటుణ్ణి. జగపతి పిక్చర్స్ తొలి చిత్రం అన్నపూర్ణ నాతోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అన్ని చిత్రాల్లోనూ నేనున్నాను. జగపతి చలనచిత్ర చరిత్రలో 25 ఏళ్ల నుంచి కొనసాగుతున్న, ఇంకా చిరకాలం కొనసాగే పొడుగుపాటి వాక్యాన్ని నేను. బొమ్మకి బొరుసు, బొరుసుకి బొమ్మల, ఒక పుస్తకంలో కాగితానికి అటు ఇటు 2 పేజీల్లా విడదీయరాని కథ, అనుబంధము మాది. ఆ పిక్చర్ అయినాక నాగేశ్వరరావు అన్న మాట ప్రకారం ఆరాధన పిక్చరు సావిత్రి గారితో. అది ఆ రోజుల్లో అన్నపూర్ణ మసూన్ వారికి అలవాటు ఏంటంటే దాదాపు కలకటా వెళ్ళి మన స్టోరీస్ వాళ్ళకి చాలా దగ్గర చూస్తే అప్పుడు సాగరి కానీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అది సెలెక్ట్ చేసి వచ్చాము. మేము సెలెక్ట్ చేసినప్పుడు బ్యూటిఫుల్ సబ్జెక్టు, సగం తీసినాక అది చాలా డిసప్పాయింటింగ్గా ప్రాబ్లం క్రియేట్ అయింది. అయ్యో, ఎట్లాగంటే అంతకుముందు మోగ మనసులు రిలీజ్ అయింది. నాగేశ్వరు, జమున, మొత్తం సావిత్రి, అంత రొమాంటిక్ సాంగ్స్, ఒక అల్లరి చిల్లరి హీరో, చాలా ప్లే బాయ్ లాగా నాగేశ్వర్ మంచి రొమాంటిక్ హీరో చేశాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చేది ఈ సబ్జెక్ట్ ఏంటంటే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే 3/4 ఆఫ్ ద పిక్చర్ హీరో కళ్ళు ఉండవు. ఇంత నిన్నటిదాకా ఆడి పాడి ఇంత చేసిన హీరో వాడు గుడ్డాళ్ళగా పడుకుంటే ఎవరు చూస్తారు? నాగేశ్వర్ కూడా వచ్చి బాబు పని చేద్దాం, వెటరన్స్ ఉన్నారు కదా బిఎన్ రెడ్డి గారు అట్లా వాళ్ళందరూ 3/2 పైన అయిపోయింది, చూపిద్దాం వాళ్ళకి, వాళ్ళు ఏమంటారు అన్నాడు. వాళ్ళంతా చూసి యూఆర్ ద నైఫ్ ఎడ్జ్. కాంట్సే నువ్వు బిగినింగ్ కొత్తగా వచ్చావు ఇండస్ట్రీకి, ఇలాంటి సబ్జెక్ట్ ఎట్లా టేకప్ చేసావు, ఎలా చేస్తావు, చేస్తే ఆడియన్స్ నిన్నగా మొన్నంత రొమాంటిక్ హీరోగా చూసి గుడ్డాడిగా మంచాలు వేసి సిస్టర్ వచ్చేస్తాడు చూస్తారు ఆడియన్స్ అన్నారు. నాగేశ్వర అన్నాడు ఏం చేద్దాం బాబు అని, వేరే సబ్జెక్ట్ చూసుకుందామా అన్నారు. ఒకటండి, నాకు లిమిటెడ్ ఫండ్స్తో వచ్చాను నేను, అది అయిపోయినాయి, మళ్ళీ పెట్టి తీసే పని లేదు, ఇప్పుడు మానేసినా రిస్క్ అదే, అవును, వెళ్ళిపోవటం, తీసే పని లేదు, తీసినా అదే పోతుంది, అందుకని కంటిన్యూ చేద్దామన్నా. పిక్చర్ హెస్ బికమ్ బిగ్గెస్ట్ హిట్. ఈ జగపతి సంస్థకు అధినేత, నిర్మాత, దర్శకుడు శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ హారంలో దారం లాంటివాడు. ఏ సంస్థ అయినా ప్రారంభించడం గొప్ప కాదు. ఉదాహరణకు తండ్రికి కొడుకు పుట్టడం గొప్ప కాదు, ఆ కొడుకు పెరిగి పెద్దవాడి తండ్రిని మించిన కొడుకు అయినప్పుడే ఆ తండ్రికి తృప్తి, సంతోషం. అలాగే ఈ జగపతి సంస్థ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి విజయ పతాకాన్ని ఎగరవేసింది.